ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి దేవాది దేవుడు ఈ యొక్క పునరుద్ధాన దినమందు మరణ శిలువ వేదనను అనుభవించి సమాధిలో పాతిపెట్టబడి తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలుపుకుంటున్నాం. మరి ఈ యొక్క ప్రత్యక్షత ఈ దినం పునరుద్ధాన దినమందు మనం లేఖనాలను మనం గమనించినట్లయితే ఈరోజు దేవుడు మనతో సూటిగా రెండు మాటలు మాట్లాడాలనే ఆశ కలిగి ఉన్నాడు ఆయన. మనము లేఖనాలలో చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనములో అక్కడ ఇలాగ రాయబడింది, ఆదివారం ఇంకనూ చీకటి ఉన్నప్పుడే కొంతమంది స్త్రీలు సమాధి కాడికి వెళ్ళినట్టుగా మనం లేఖనాలలో చూస్తున్నాం. మరి ఆదివారము ఇంకనూ చీకటి ఉండగా అంటే చూడండి, ఇంకా తెల్లవారలేదు, ఇంకా ఎండపడలేదు, ఇంకా పగలు రాలేదు, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే యేసు ప్రభు కొరకు కొంతమంది సమాధి చెంతకి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. మరి అక్కడ సమాధి కాడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో ఒక్కసారి మనము గమనించినట్లయితే లూకాసు వార్తలో 24వ అధ్యాయం 2వ వచనములో అక్కడ ఒక మాట రాయబడింది, సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని అని రాయబడింది. అక్కడ చదువుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 2వ వచనం, సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి కానీ ప్రభు అయిన యేసు దేహము కనబడలేదు. చాలు. ఇక్కడ రెండు అంశాలు మనం ఈ వాక్యంలో మనం గమనించవచ్చు. ఒకటి, మూయబడిన రాయి పొర్లింపబడింది. రెండవదిగా ఏంటంటే వారు లోపలికి వెళ్ళిరి కానీ అక్కడ యేసు యొక్క ఏం కనబడలేదంట, ఆయన దేహం అక్కడ కనబడలేదని రాయబడింది. చూడండి నా ప్రియ సహోదరి సహోదరుడా, శనివారం రాత్రి మరి విశ్రాంతి దినాన మరి మన శుక్రవారము ఆయనను సమాధి వేయబడింది. ఆయనను మరలా సిలువ వేయబడినప్పుడు ఆయన మరణించిన తర్వాత కల్వారి సిలువలో నుంచి అరిమత్తయ యేసేపు అనే ఒక వ్యక్తి యేసు ప్రభు యొక్క భక్తుడైనటువంటిగా మనం చూడొచ్చు. లేఖనాలలో ఇలాగ రాయబడింది. చూడండి, ఆయన చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి అక్కడ అరిమత్తయ యేసేపు గారు యేసు ప్రభు యొక్క దేహాన్ని తీసుకొని వెళ్ళి ఒక సమాధిలో ఆయనని ఉంచినట్టు మనం లేఖనాలను చూడొచ్చు. కానీ ఇక్కడ కొంతమంది స్త్రీలు సమాధిలోనికి వెళ్ళినప్పుడు, సమాధి చెంతకి వెళ్ళినప్పుడు సమాధిలో యేసు దేహం లేదు. అక్కడ ఆయనని చూచేదానికి వెళ్ళిన వారు ఆయనని చూడలేదు. కనీసము మృతుడైన యేసుక్రీస్తు వారిని సమాధిలో ఉంచిరి, సమాధిలోనికి వెళ్ళినప్పుడు సమాధి ద్వారా అక్కడ కనబడలేదు. ఏంటి, ఎక్కడికి వెళ్ళింది? అసలు యేసుక్రీస్తు యొక్క దేహము ఎవరు ఎత్తుకెళ్ళారు? అసలు యేసుక్రీస్తుని అక్కడ ఉంచారు, కానీ ఉంచినప్పుడు శిష్యులు ఉన్నారు, కొంతమంది స్త్రీలు ఉన్నారు. సమాధి ముందర రాయి పొర్లించి దాన్ని మూసినట్టు ఉన్నది, దాన్ని బంధించినట్టు ఉంది, దానిని భద్రపరిచినట్టు ఉన్నాయి. మరి ఇప్పుడు తెల్లవారితో వచ్చి చూసే సమయానికి మూయబడిన రాయి పొర్లించబడింది. సమాధిలో ఉంచబడిన యేసు దేహము కనబడలేదు. హల్లెలూయా. చూడండి, దేవాది దేవుని యొక్క ఒక రెవల్యూషన్ ఏమిటో మనము గమనిస్తాం. మరి శుక్రవారం దినాన ఆ రాత్రి సమాధిలో ఉంచబడిన దేహము ఆదివారము ఉదయాన్నే వేకువజామునే చీకటి ఉండంగానే వెళ్ళి చూసే సమయానికి యేసు దేహం అక్కడ లేదు. ఇంత లోపల ఏం జరిగింది అసలు? చూడండి, మనం గమనిస్తే లేఖనాలలో మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 62వ వచనం నుంచి 66వ వచనం, ఈ 4 వచనాలలో అక్కడ ఒక క్లియర్గా మనకు కొన్ని మాటలు మనం చూడొచ్చు. చదువుదాం. మరునాడు అనగా
సిద్ధపరిచిన దినముకు మరుసటి దినమున మరుసటి దినం అంటే ఇక్కడ గమనించండి, సిద్ధపరిచిన దినం ఎప్పుడంటే శుక్రవారం రోజు ఆయనని సిద్ధపరిచి సమాధిలో ఉంచినారు. కానీ మరుసటి దినం ఏం జరిగిందంటే అక్కడ ఆ దేశంలో ఏం జరిగిందంటే, చదవండి కింద వచ్చిన మరుసటి దినమున మరుసటి దినమున ప్రధాన యాజకులను కొంతమంది అంటే ప్రధాన యాజకులు పరిసయ్యులను పిలాతు కాడికి పోయారు. ఎందుకు పిలాతు కాడికి వెళ్ళారంటే అక్కడ యేసు ప్రభు యొక్క ఆయనని ఎవరైనా ఎత్తుకొని పోతారేమో, ఒకవేళ ఎత్తుకొని పోయి ఆయన బతుకునేటప్పుడు నేను 3వ దినం లేస్తానని చెప్పాడు కదా, నేను 3వ దినము మృతుడిని జయించి లేస్తానన్నాడు కదా, ఒకవేళ ఆయన లేచినాడంటే ఇంతకు ముందున్న దానికంటే వాదన కంటే కూడా ఇంకా ఎక్కువ వాదనలు జరిగిపోతాయి అనేసి కొంతమంది పరిచయాలు, కొంతమంది శాస్త్రజ్ఞులు ఏం చేస్తున్నారంటే పిలాతు కాడికి వెళుతున్నారు. మరి ఆ దేశపు తీర్పు తీర్చు ఆ యొక్క పిలాతు కాడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట చదువుకుందాం, 63వ వచనం. అయ్యా, ఆ వాంఛకుడు ఒకప్పుడు సజీవంగా ఉన్నాడు, ఆయన సజీవంగా బతుకునేటప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉంది. చూడండి, ఇక్కడ ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో, ఎవరైతే ఆయనని బంధించమని మాట్లాడారో, ఆయనని సిలువ వేయమని రెచ్చగొట్టారో, ఎవరైతే ఆయన మీద నింద వేశారో, ఎవరైతే ఆయన మీద నింద భారాన్ని మోపినారో, ఎవరైతే ఆయనని అవమానించి ఆయనని హింసించి భయంకరంగా ఆయనని శోధించినారో వారికి జ్ఞాపకం ఉంది. ఏమిటంటే యేసు ప్రభు వారు సజీవంగా ఉన్నప్పుడు నేను మరణించి మరలా 3వ దినం లేస్తానని చెప్పిన మాట వారికి జ్ఞాపకం ఉందంట. ఇప్పుడు వీరికి జ్ఞాపకం ఉంది ఆయన తిరిగి లేస్తాడని, వీరికి భయం ఉంది ఆయన ఎక్కడ మళ్ళీ వచ్చేస్తాడని, వీరికి వణుకు ఉంది. ఎందుకంటే వీరి యొక్క కార్యకలాపాలు, వీరి యొక్క మత ప్రచారాలు, వీరి యొక్క పద్ధతులు, వీరి యొక్క సాంప్రదాయాలు, వీరి యొక్క ధర్మశాస్త్రాలు జరగనీయకుండా చేస్తారేమో అనేసి వీళ్ళకి భయం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆయనని వెంబడిస్తున్నారు, ప్రతి ఒక్కరూ ఆయన వెంట వెళుతున్నారు. మరి ఈయనని వెంబడిస్తూ వెళ్ళిపోతే మళ్ళీ రేపు నాటికి మనమేమైపోవాలా అనేసి ఆయనని ముద్దాయిగా శిక్షించి పాపము ఆయన మీద మోపి ఆయన దేవదూషణ చేస్తున్నాడని పలు రకాలుగా ఆయన మీద అనేకమైన పలు మాటలు కవ్వించి చెప్పి ఆయన మీద నింద వేసి ఆయనని శిక్షకు పాత్రుడుగా చేసిన వ్యక్తులు ఈ పరిసయ్యులు, ఈ యొక్క శాస్త్రజ్ఞులు. వీరికి గుర్తుందంట ఆయన ఒక మాట చెప్పారు, నేను మరణించి 3వ దినం లేస్తానని చెప్పిన మాట వీళ్ళకి గుర్తుంది. మరి కూడా తిరిగిన శిష్యులు, ఆయనని వెంబడించిన వారు, ఆయనతో ఉన్నవారు, మరి వారు ఏ స్థితిలో ఉన్నారో ఒకసారి మనం గమనిస్తాము. చదువు. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రం చేయమని ఆజ్ఞాపించమని పిలాతు కాడ మొరపెట్టుకుంటున్నారు. అయ్యా, ఒకవేళ వాళ్ళ శిష్యులు ఎత్తుకొని వెళ్తారేమో, మరి ఎత్తుకొని వెళ్ళిపోయి మళ్ళీ దానికి ఇంకా వాదన చేస్తారేమో, కాబట్టి మేము ఆ సమాధిని భద్రం చేస్తాం, మేము ఆ సమాధిని భద్రం చేయుటకు మాకు ఆజ్ఞాపించండి, మాకు ఒక అధికారం ఇవ్వండి, మాకు సహాయం చేయండి. ఎందుకంటే చూడండి, ఎక్కడ యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారం ఆయన చేస్తాడేమోనే భయం. హల్లెలూయా. ఎక్కడ ఆయన చెప్పినట్టు చేస్తాడేమోని భయము. అందుకనే పిలాతు కాడికి పోయి ఒక అధికారాన్ని కోరుకుంటున్నారు. మేము ఆ సమాధిని భద్రం చేస్తాం, మేము ఆ సమాధిని బంధిస్తాం, ఆ సమాధికి కావలి ఉంచుతాం, ఆ సమాధికి మేము ముద్ర వేస్తాం, ఆ సమాధిలో నుంచి ఎవరు ఎత్తుకొని పోకుండా మేము బంధిస్తాము అనేసి పరిసయ్యులు, శాస్త్రజ్ఞులు పిలాతు కాడ వెళ్ళి మొరపెట్టుకుని ఆజ్ఞ తీసుకుంటున్నారు. తర్వాత వచ్చిన చదువుకుందాము. వాని శిష్యులు వచ్చి వాడిని ఎత్తుకొని పోయి చెప్పుదురేమో, మొదటి దానికన్నా కూడా మరీ చెడ్డదై ఉండును. అందుకు పిలాతు అంటున్నాడు, వీళ్ళు ఇంతగా బతిలాడుతున్నారు, అందుకని పిలాతు ఒక మాట అంటున్నాడు. చదువు. ఇప్పుడు కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయమని
వార్త చెప్పాడు. చూడండి, పిలాతు కూడా ఏమంటున్నాడంటే, మరి ఇంతమంది వచ్చారు, వీళ్ళు శనివారం ఏం చేశారంటే, శుక్రవారం సమాధి చేయబడింది, శనివారం నాడు పిలాతు కాడికి వీళ్ళు కొంతమంది వెళ్తున్నారు, ఎక్కడ ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన చేసేస్తాడేమని భయపడి ఏం చేస్తున్నారంటే, పిలాతు కాడికి వెళ్ళి, అయ్యా 3వ దినం లేసని చెప్పినాడు, మాకు గుర్తుంది కాబట్టి అది ఎవరు తొలగింపబడకుండా, ఎవరు ఆయనని ఎత్తుకొని పోకుండా ఆ సమాధిని మేము భద్రపరిచినట్టుగా, కావలి కాయినట్టుగా మాకు ఒక అధికారం ఇవ్వంటే, పిలాతు అంటున్నాడు, ఇదిగో కావలి వారు ఉన్నారు, మీకు ఎట్ట సహాయం కావాలో వాళ్ళని తీసుకొని పోండి, మీరు ఏం చేయాలో మీరే చేసుకోండి, మీ ఇష్టం వచ్చిన ప్రకారం మీరు భద్రపరచుకోనని పిలాతు ఒక సలహా ఇచ్చాడు, ప్లస్ ఒక అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఈ అధికారాన్ని బట్టి, మరి ఈ మాటలను బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆ సమాధికి ఏమేమి చేశారంట, కావలి వారిని కూడా ఉంచుకొని చూడండి, గమనించండి, ఈ వాక్యంలో చాలా గమనించండి, వారు కూడా ఎవరిని దొరికిపోయారంట, కావలి వారిని కూడా తోడుకొని పోయినారు. రెండవదిగా రాతికి ముద్ర వేశారంట, సమాధిని భద్రపరిచినారు. చూడండి, రాతికి ముద్ర వేశారు, ఇంకా తీసేదానికి అధికారం లేదని. ఆ తర్వాత సమాధిని భద్రం చేశారు, ఎటు దారి లేకుండా, ఎటు పోకుండా, ఎటు రానివ్వకుండా, ఎవరు రాకూడదు, ఎవరు పోకూడదు అనే ఒక రీతిలో భద్రం చేశారు, బంధించేశారు, ఇక సమాధిని బంధించేశారు. మరి అటువంటి స్థితిలో, మరి అటువంటి పరిస్థితిలో శనివారం జరిగిన వాటి విషయాలు, మరి రాత్రికి రాత్రే ఏం జరిగింది, ఉదయాన్నే ఆదివారం పెందలకాడే లేచి వెళ్ళినప్పుడు వారు వెళ్ళిరు కానీ అక్కడ యేసు దేహము కనబడలేదు. హల్లెలూయా. బంధించినారు, ముద్ర వేసినారు, కావలి కాస్తున్నారు, మరి యేసు దేహం అక్కడ లేదు. ఎలా పోయింది, ఎవరు ఎత్తుకెళ్ళారు, ఎక్కడికి ఏం జరిగింది, అసలు ఏం జరిగింది? అందుకనే అక్కడ లేఖనాలు ఒక మాట మనకి సెలవిస్తుంది. చూడండి, అక్కడ మార్కు సువార్తలో కూడా 15వ అధ్యాయము 46వ వచనములో అక్కడ ఒక మాట రాయబడింది, అతడు నారబట్ట కొని. ఇప్పుడు ఈయన ఎవరంటే, అరిమతైన యేసేపు గారు ఆ దేహాన్ని తీసుకొని పోయి, ఆ దేహానికి ఏం చేస్తున్నారంటే, అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తోలిపించిన సమాధి యందు ఆయనని పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొల్లించారు. ఆ సమాధి లోపలికి వెళ్ళే ఒక దారి, ఎంట్రన్స్ ఉంది, దానికి అడ్డుగా ఒక బండ రాయిని పొర్లిచ్చేశారు. అది కనీసం ఒక 20 మంది పొర్లించిన కూడా పొరలని అంత పెద్ద రాయి పొర్లిచ్చి పెట్టారు. ఆ పొర్లించి పెట్టినప్పుడు వచ్చి శుక్రవారం దినాన యేసయ్య సమాధి, శుక్రవారం రాత్రి వాళ్ళ సమాధిలో పెట్టి రాయి పొర్లించి నారబట్టలు చుట్టి భద్రపరిచి ఆయన సమాధిలో ఉంచి మరి రాయి పొర్లించి వచ్చేసారు. శనివారం రోజున ఈ యొక్క శాస్త్రజ్ఞులు, ఈ యొక్క పరిసయ్యులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, కావలి వారిని తోడుకొని పోయి ఆ మూయబడిన రాయిని ఇంకా బంధించి దానికి ముద్ర వేసి కావలి కాస్తున్నారు. ఇన్ని బంధించారండి యేసయ్య సమాధిలో నుంచి లేవకుండా ఉండడానికి, యేసయ్య సమాధిలో నుంచి రాకుండా ఉండడానికి ఇన్ని భద్రపరిచారు. చూడండి, ఒకటి అరిమతై యేసేపు శిష్యులు, ఆయనని వెంబడించిన వారందరూ కూడా ఉన్నప్పుడు వారందరూ ఒకటిగా నిలబడి, వారందరూ ఒకటిగానే ఆయనని నారుబట్టతో చుట్టి మంచిగా ఆయనని సమాధిలో పెట్టారు. హల్లెలూయా. ఆయనని మంచిగా సమాధిలో పెట్టారు. మరి ఆయనని మంచిగా సమాధిలో పెట్టిన తర్వాత అక్కడ సమాధిలో ఉంచినారు. మరుసటి దినాన ఆ యొక్క యూదా మతస్థులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వీళ్ళందరూ పిలాతు కాడికి ఒక అధికారం తీసుకొని వాళ్ళు బంధించారు. ఇప్పుడు ఇక్కడ ఉదయాన్నే వచ్చి చూస్తే సమాధిలో యేసు ప్రభు దేహము లేదు. చూద్దాం, ఎవరు సమాధి రాయి పొర్లించారు? మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనం ఇక్కడ చదువుకుందాం. ఇదిగో ప్రభువు దూత
హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిందంట? పరలోకము నుండి ప్రభుదూత వచ్చి రాయి పొర్లించి రాయి పొర్లించి మీద కూర్చుండెను. దాని మీద కూర్చున్నెను. అప్పుడు అప్పుడు మహాభూకంపం మహాభూకంపము కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మహాభూకంపం కలిగిందంట. ఎప్పుడు? పరలోకము నుంచి దేవుని యొక్క దూత వచ్చి రాయిని పొర్లించి ఆయనని సజీవంగా ఆయనతో మాట్లాడి పలు రకాలుగా జరుగుండే ఆ రాత్రి. చూడండి, ఆయన ఎప్పుడు ఇంక విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన సమాధి ఎప్పుడు విశ్రాంతి తీసుకునింది? కనీసం పొర్లించబడిన రాయిని ఎన్నిసార్లు పొర్లించారు, ఎన్నిసార్లు దాన్ని బంధించారు, ఎన్నిసార్లు దానికి ముద్ర వేశారు, ఎన్నిసార్లు దాన్ని మరలా చేశారు. ఇన్ని చేసినా కూడా ప్రభు దూత వచ్చింది. ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయిని పొర్లించి రాయి మీద కూర్చుని ఉన్నాడంట. హల్లెలూయా. రాయి మీద కూర్చుని ఉన్నాడంట. ఎంత గొప్ప మాట చూడండి. ఆ రాయి పొర్లించి రాయి మీద కూర్చున్నాడు. అప్పుడు మహాభూకంపం ఒకటి వచ్చిందంట. భూకంపం చూడండి, యేసు ప్రభు యొక్క సమాధిలో ఉన్న ఆ యొక్క పొర్లింపబడిన రాయి తొలగించిన తర్వాత మహాభూకంపం కలిగిందంట. మరి భూకంపము కలిగిందంటే, భూకంపం మనము మామూలుగా గమనిస్తే భూకంపం వస్తే ఏమవుతుంది? పునాదులు కదులుతాయి. పునాదులు ఏం చేస్తాయంట? అదరతాయి. మరి పునాదులు అదిరినప్పుడు మరి అక్కడ బంధించినటివి, కట్టినటివి, లేకపోతే అక్కడ కొన్ని రకాలుగా ఉంటున్న మెటీరియల్స్ కావచ్చు, అన్నీ కూడా ఏమవుతాయంటే కదిలించబడతాయి. ఆమేన్. కదిలించబడతాయి. అందుకనే రాయి పొర్లించి దాని మీద ఆయన కూర్చొని ఉన్నాడు. అప్పుడు పెద్ద భూకంపం ఒకటి వచ్చింది. హల్లెలూయా. అపోస్తుల కార్యంలో ఒక మాట మనం చూద్దాం. 16వ అధ్యాయం 26వ వచనం. ఇక్కడ మనం చాలా సూటిగా గమనించవచ్చు. 16వ అధ్యాయము 25 నుంచి చదువుకుందాము. ముందు వచనం నుంచి. అయితే మధ్యరాత్రి వేళ ఇక్కడ ఏం జరిగిందంట? మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థన చేయొచ్చు. హల్లెలూయా. దేవునికి ప్రార్థన చేయొచ్చు, కీర్తనలు పాడుచు ఖైదీలు వినుచున్నారు. చూడండి, దేవునికి ప్రార్థన చేస్తున్నారు, రెండవదిగా కీర్తనలు పాడుచున్నారు, మూడవదిగా వాళ్ళ ప్రార్థన, వాళ్ళ కీర్తనలు ఖైదీలందరూ వింటూ ఉన్నారు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు ఏమైనాయే? అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరవబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మూయబడిన తలుపు తెరవాలంటే ఒక భూకంపము రావాలా? ఒక మూయబడిన ఒక చెరసాలు తెరవబడాలంటే కదిలించబడాలా? పునాదులు కదిలించబడాలా? పునాదులు కదిలించబడితేనే మూయబడిన బండ తెరవబడుతుంది, మూయబడిన సంఖ్యలు తెరవబడుతుంది, కట్టివేసిన కట్లు తెగిపోతాయి ఎప్పటికి కూడా. అందుకనే దేవుడు అకస్మాత్తుగా కొన్ని కార్యాలు జరిగిస్తాడు. అకస్మాత్తుగా అర్ధరాత్రి వేళ, అర్ధరాత్రి చేస్తున్న ప్రార్థనలు, అర్ధరాత్రి దేవునితో మొరపెడుతుండగా, అర్ధరాత్రి సమయంలో నువ్వు దేవునితో ఎప్పుడుతో మోకరించి ఆయన సావాసంలో కనుక్కొని ఆయన యొక్క మాటని, ఆయన యొక్క స్వరాన్ని వినడానికి నువ్వు సిద్ధపడతావు. అర్ధరాత్రి ప్రార్థన చెరసాల పునాదిని చేసినాయి. హల్లెలూయా. చెరసాల పునాదులు కదిలించబడ్డాయి. చెరసాల భూమిలో ఉంటున్న పునాదులు అన్ని కదిలించబడి ఖైదీలు ఉంటున్న చెరసాలన్నీ తెరవబడ్డాయి. ఆమేన్. చెరసాలన్నీ తెరవబడ్డాయి. బంధించబడిన బంధకాలన్నీ తెరవబడ్డాయి. అందుకని అక్కడ రాయబడింది, అకస్మాత్తుగా భూకంపం వచ్చిందంట. భూకంపం వచ్చి రాయి ఎప్పుడైతే తొర్లించబడిందో అప్పుడు ఆ పొర్లించబడిన రాయి మీద ఆయన ఉన్నాడు. దేవుని యొక్క దూత అక్కడ ఉన్నాడు. అప్పుడు మహాభూకంపం వచ్చింది. పొర్లించబడిన రాయికి భూకంపానికి సంబంధం ఏంటి? రాయి పొర్లించినప్పుడు అక్కడ భూకంపం ఏర్పడింది. అప్పుడు సమాధి కదిలించబడింది. హల్లెలూయా. సమాధిలో ఉంచిన దేహము కదిలించబడింది. దేహము పునరుద్ధానమైన జీవము కలిగింది. జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభు సజీవుడై తిరిగి లేచినాడు. ఆమేన్. సజీవుడై లేచినాడు. ఆయన సజీవుడై లేచినాడు కాబట్టి ఆయన సజీవుడై, ఇదిగో మనకి ప్రకటన గ్రంథంలో ఒక మాట అక్కడ మనం చదువుకోవచ్చు.
ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడింది, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, ఇదిగో మృతుడైతిని గాని యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నానని సెలవిచ్చిన దేవుడు. చదువు, వాక్యం చదవమా. నేను మొదటి వాడును కడపటి వాడను జీవించేవాడను. 3 చూడండి, మొదటగా ఆయన ఉన్నాడు, కడపటి అయినా ఆయన ఉన్నాడు, జీవించేవాడు ఆయనే ఉన్నాడు. ఆమేన్. జీవించేవాడు అయినాడు. తర్వాత మృతుడైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క స్వాధీనంలో ఉంది. ఆయన అనుకుంటే ఆయన మరణాన్ని ఎవరు తీయలేరు, ఆయనను ఎవరు బతికించలేరు. ఆయన అనుకుంటే ప్రాణం పెడతాడు, ఆయన అనుకుంటే జీవంగా తిరిగి లేస్తాడు. అంత గొప్ప దేవుని యొక్క మహిమ స్వరూపుడైన దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆదరణ మనందరి మీదకి వచ్చింది. కాబట్టి మనమందరం ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే ప్రభు మహిమపరచబడును గాక. ఆమేన్. అవును, దేవుని యొక్క ప్రసన్నత. ఆ యొక్క శుక్రవారము ఇలా జరిగింది, శనివారం అయితే ఇంకా బంధించబడింది. కానీ ఇంకనూ చీకటి ఉండంగానే, ఇంకనూ ఆదివారము నాడు పెందల కాడే స్త్రీలు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే సమాధిలో ఆయన లేడు. అర్ధరాత్రి జరిగిన సంభాషణ ఏమిటంటే దేవుని దూత దిగి రావడం జరిగింది. దేవుని యొక్క దూత దిగి రావడం జరిగింది. ఆ మూయబడిన రాయి పొర్లించబడింది. పొర్లించబడిన రాయి మీద ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన కూర్చొని ఉండినప్పుడు మహాభూకంపం కలిగింది. అపోస్తల కార్యములు పౌలు శీలలు ప్రార్థనలు చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు, అందరూ వింటున్నారు. చెరసాలలో ఉన్న ఖైదీలందరూ వింటూ ఉన్నారు. వింటున్న వారందరి యొక్క బంధకాలు తెరబడ్డాయి. వింటున్న వారి యొక్క చెరసాలు, వారి యొక్క ఖైదీలుగా ఉంటున్న ఆ యొక్క చెరసాలలో ఎక్కడైతే ఉంటున్నారో అవన్నీ కూడా కదిలించబడి ఒక్కొక్కటి డోర్ ఓపెన్స్ అయినాయి. ఆమేన్. ఒక్కొక్క డోర్ ఓపెన్స్ అయిపోయినాయి. ఒక్కొక్క చెరసాలు సంఖ్యలు తెగిపోతున్నాయి. ఒక్కొక్క చెరసాలు తలుపు తీయబడతా ఉంది. ఈరోజు నీలో ఒక భూకంపం కలగాలి. యేసయ్య అనే వణుకు నీలో రావాలి. యేసు ప్రభు యొక్క భయం నీలో వణుకు పుట్టిందంటే నీ జీవితంలో నీవేదైతే కప్పుకొని ఉన్నావో, నువ్వేదైతే బంధించబడి ఉన్నావో ఆ బంధకాలు కదిలించబడతాయి. ఆ బంధకాలు విడుదలవుతాయి. ఆ బంధకాల ద్వారా ఇంకా నువ్వు జీవిస్తున్నావేమో, ఆ బంధకాల గుండా ఇంకా నువ్వు వెళుతున్నావేమో, ఆ బంధకాలను చూసి ఇంకా భయపడుతున్నావేమో, ఇదిగో ఆ బంధకాల ద్వారా ఉంటున్న నీవు, బంధకాల మధ్యలో జీవిస్తున్న నీవు, ఇదిగో నీకు నీ జీవితంలో ఒక భూకంపము కలుగును గాక. భూమి పునాదులు కదిలించిన ప్రకారం నీలో ఉంటున్న అపవాది సాతాను యొక్క పునాదులు కదిలించబడును గాక. ఎస్, అందుకని దేవాది దేవుడు ఇదిగో మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచిన పునరుద్ధానుడై తిరిగి సజీవంగా లేచి ఉన్నాడు. ఆయన ఇదిగో నేను మరణించితిని కానీ యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నానని సెలవిచ్చిన దేవాది దేవుడే ఈరోజు మేము ప్రకటిస్తున్న పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ప్రభు. హల్లెలూయా. అందుకని చూడండి, లేఖనాలు మనకి చాలా ఎన్నో, మన క్లుప్తంగా చాలా చూడొచ్చు. చూడండి, పౌలు శీలలు ప్రార్థిస్తూ ఉన్నారు, పునాదులు కదిలించబడుతున్నాయి. అంటే ప్రార్థనకి ఎంత శక్తి ఉందో చూడండి. పేతురు చెరసాలలో ఉన్నారు, సంఘం అంతా ప్రార్థన చేసింది. అక్కడ దేవుని దూత వచ్చి సంఘాన్ని ఏం చేసింది? సంఘాన్ని ఇటు బలపరిచింది. పేతురు యొక్క చెరసాలను కంపించి చెరసాల నుంచి బయటికి తీసుకొని వచ్చి ఆ చెరసాలలో నుంచి పేతురుని తీసుకొని వచ్చి ఎక్కడైతే సంఘంగా ప్రార్థన చేస్తున్నారో డైరెక్ట్గా అక్కడికి దేవుని దూత ఆయనని తీసుకొని వచ్చింది. హల్లెలూయా. పేతురు అయితే చెరసాలలో ఉన్నాడు, సంఘం అయితే ప్రార్థన చేస్తూ ఉంది. అందరూ గుమికూడి ప్రార్థన చేస్తున్నారు. మరి ప్రార్థన ఎంత శక్తివంతమైనదో, ఒక ప్రార్థన ఎంత బలమైనదో, ఒక ప్రార్థనలో ఉన్న ఆత్మీయత బలము ఎంత యుక్తమై ఉన్నదో ఒకసారి గమనించండి. అందరూ ఏకముగా కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి చెరసాల ఉన్న పేతుర్ని విడిపించిన ప్రభుదూత, ఇదిగో యేసు ప్రభుని విడిపించిన ప్రభుదూత, పొర్లించబడిన రాయి మీద కూర్చున్న ప్రభుదూత, ఇదిగో ఈరోజు మన పునాదులు కదిలించడానికి ఈ రెవల్యూషన్ మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క మర్మమును మనతో మాట్లాడుతున్నాడు.
రాత్రికి రాత్రి అంటే నేను అనుకుంటున్నాను అక్కడ వారి యొక్క కన్నీరు, వారి వేదన, యేసు ప్రభు సిలువ వేయబడిన తరువాత, ఆయనని సమాధిలో పెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ రాత్రంతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థనలతో సాగి ఉంటారు. ప్రార్థనలతోనూ కన్నీటితోనూ యాచనలతోనూ ప్రలాపిస్తూ ఉంటారు. అందుకని దేవుడు వారి మొరని విని, దేవుడు వారి కన్నీటిని చూసి, దేవుడి యొక్క వారు పెడుతున్న ప్రతి ప్రార్థనకు జవాబునివ్వడానికే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని సజీవంగా మరలా పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తిరిగి లేచిన పునరుద్ధానుడైన సజీవుడే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. జీవము కలిగిన దేవుడు మన కొరకు ఆయన మరణించినాడు, మన పాపముల కొరకు ఆయన రక్తాన్ని చిందించి కడిగినాడు, మన విమోచన కొరకు, మన స్వస్థత కొరకు ఆయన దెబ్బలు తిన్నాడు. మరి నీవు నేను ఏమైపోతామో, మన బ్రతుకులు ఏమైపోతాయో, అందుకని దేవాది దేవుడు సజీవంగా మరల తిరిగి లేచి ఆయన మళ్ళీ మన మధ్యలో సజీవంగా తిరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. సజీవంగా తిరుగుతున్నాడు. మరి అందుకని వాక్యం సెలవిస్తోంది, ఇదిగో నేను మరణించితిని కానీ నేను యుగ యుగములు సజీవుడనే ఉన్నాను. అవును, ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన సజీవము కలిగిన దేవుని యొక్క మహిమ స్వరూపుడై ఉంటున్నాడు. అందుకని ప్రకటనల గ్రంథంలో 4:9 రాయబడింది, ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు సజీవంగా జీవించినవాడు మహిమపరచబడును గాక, ఆయనకు ఘనత కలుగును గాక, కృతజ్ఞతాస్తుతులు చెల్లును గాక అని రాయబడింది. ఈరోజు ఆయన ఆరాధనకు యోగ్యుడై ఉంటున్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉంటున్నాడు, ఆయన గొప్పవాడై ఉంటున్నాడు. మరి ఆయనలో నిత్యత్వం ఉంది, ఆయనలో ఉంటున్న గొప్ప యుక్తమైన ప్రేమ కలిగి ఉంది. మరి దేవుని కొరకు ఆయన మరణాన్ని సైతం లెక్క చేయకుండా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప ఈరోజు మనలందరినీ పిలిచింది. హల్లెలూయా. యేసయ్య చూడండి, యేసు ప్రభు యొక్క గురించి, యేసు ప్రభు యొక్క విషయాలు ఆ ప్రాంతాలకి తెలిసింది. కానీ ఆయన ఎప్పుడైతే మరణించాడో, ఆయన ఎప్పుడైతే తిరిగి లేచాడో, ప్రపంచమంతా యేసుక్రీస్తును చాటి చెప్పింది. హల్లెలూయా. ఒకే చోట శిష్యులందరూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు గురించి ఎవరు ప్రకటించాల. ఎప్పుడైతే శిష్యులందరూ చల్లా చెదురు విడిపోయినారో, మరి విడిపోయేకుంది యేసుక్రీస్తు యొక్క వాక్యం ప్రబలమైంది. హల్లెలూయా. అందుకని చూడండి, దేశాల నలుమూలలు ఎక్కడున్నా, ఏ స్టేట్ ఉన్నా, ఏ కంట్రీ అయినా, ఏ భాష అయినా, జీసస్ ఈస్ వన్ మ్యాన్ ఆర్మీ. హల్లెలూయా. యేసయ్య దేవాది దేవుడు, ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు, గాడ్ ఫ్రమ్ వర్డ్ ఫ్రమ్ గాడ్. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. మరి లేఖనాల ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో ఆదరిస్తూ బలపరుస్తున్న దేవుడే ఆ జీవము కలిగిన దేవుడు. ఎంతమంది బంధించినా, ఎంతమంది మూయబడినా, ఎంతమంది సమాధిని భద్రపరిచినా, నా ప్రభుని లేపినవాడు ఆయన జీవము కలిగిన దేవుడు. ఈరోజు ఆయన మనతో మధ్యలో ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. నిన్న నేడు ఏకరీతిగా ఆయన ప్రేమను మన మీద చూపిస్తున్న దేవుడే యేసుక్రీస్తు ప్రభు అయి ఉంటున్నాడు. గొప్ప దేవుడు, ఆయన మహిమ కలిగిన దేవుడు. ఆయన మహిమ కలిగిన పునరుద్ధాన జీవములు మనందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు మనకు కూడా జీవం కలిగించి ఉన్నాడు. ఆయన సజీవుడు ఉన్నాడు. కాబట్టి సజీవులే కదా స్తుతించాలి, ఆరాధించాలి. మరి నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మరణించిన వాడు కాదు, మరణాన్ని జయించిన వాడు. మరి నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సిలువ వేసిన దేవుడు కాదు, సిలువని జయించిన దేవుడు. మరి నువ్వు ఆరాధిస్తున్న దేవుడు లోకరీతిగా ఉన్న దేవుడు కాదు, లోకానికి సవాలు చేస్తున్న దేవుడే మనం ఆరాధిస్తున్న సజీవం కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి మనం ప్రార్థన చేసుకుందాం. నాతో కూడా ప్రార్థనలో మీరు ఏకీభవించండి. సర్వశక్తి గల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడా, ఏ దేవానికి వందనాలు, స్తోత్రాలు తెలుపుకుంటున్నాం. అయ్యా, నీ యొక్క రెవల్యూషన్ బట్టి, నీ యొక్క మర్మాన్ని బట్టి, ఇదిగో ఈ 2 దినములు ఏమి జరిగింది, ఈ దినం ఏం జరిగిందో అనే ఒక విషయాలను బట్టి మీరు మాట్లాడారు. ఇదిగో మీరు సమాధిని చూస్తే లేరయ్యా, మీరు సమాధిని జయించున్నారు. మీరు సిలువని చూస్తే సిలువలో లేరయ్యా, మీరు సిలువని జయించున్నారు. మీరు లోకాన్ని చూస్తే లోకంలో లేరు ప్రభా, లోకానికి మీరు సవాలు చేసిన దేవుడు మీరు ప్రభా. జీవం కలిగిన తండ్రి, నీకు వందనాలు.
ఇదిగో ఇంకా మా జీవితాలలో మూయబడిన బండను తొలగించండి, మూయబడిన సంఖ్యలు తెరవండి ప్రభా, మూయబడిన భయంకరమైన చెరసాలు యేసుక్రీస్తు నామముల పునాదులు కదిలించబడును కాక ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే బిడ్డలకు మమ్మల్ని నింపండి, సత్యవాక్కులోనికి బలపరచండి, సత్య జీవంలోనికి మమ్మల్ని నడిపించండి. నీ సత్య ఊరను నైనా ఊరను మమ్మల్ని నాటి చిగిరిప దయచేయండి. సకల ఆశీర్వాదమునకు నీవు గొప్ప దేవుడు ఎంటున్నావు. ఆరాధనకు యోగ్యుడా, పూజ్యుడా, అర్హుడా, గొప్పవాడ, బలవంతుడ, శక్తిమంతుడ, పునరుద్ధానుడా, నీ నామం ఒకటే మహిమపరచబడును గాక. యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ది లార్డ్ ఇన్ జీసస్ నేమ్.